Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 383 points gain అయ్యి 61,350 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 143 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,268 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 46 పాయింట్స్ గెయిన్ అయ్యి 41,238 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకుంటూ స్పెషల్లీ టాటా మోటార్స్ ఇవాళ 6% దగ్గరగా ఎందుకు ర్యాలీ అయిందని క్వశ్చన్స్ వస్తున్నాయి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ వాటన్నిటికంటే ముందు రీసెంట్ డేస్లో గమనిస్తున్నారు కదా, ఓపెనింగ్ మోస్ట్లీ గ్యాప్ అప్లో అవుతూ ఉంటుంది అండ్ ఈవెన్ గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత కూడా కొంతవరకు ర్యాలీ అయ్యి అక్కడి నుంచి స్టార్టింగ్ ఫస్ట్ సెషన్లో మనకి కరెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇది కామనే, ఇవాళ కూడా అదే కనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో మనకి ఎప్పుడు కూడా మార్కెట్ స్పెషల్లీ నిఫ్టీలో మనకి ఇంత స్ట్రెంత్ అయితే కనిపించలేదు. బ్యాంకింగ్ స్టాక్స్లో కనిపించింది, కానీ నిఫ్టీ అండ్ స్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో రీసెంట్ డేస్లో ఎక్కువగా కరెక్షన్ వస్తూ ఉంది. అన్ని స్టాక్స్లో మొమెంటం కనిపించకపోయినా రీసెంట్ డేస్లో కొంత ఎక్కువగా కరెక్షన్ వచ్చిన వాటిల్లో అగైన్ ఇవాళ కరెక్షన్ కాకుండా కొంత మైల్డ్ పాజిటివ్గా అయినా క్లోజ్ అయ్యాయి. అండ్ ఓఎన్జీసీ గురించి మాట్లాడుకోవాలి. ఇది బై చేయండి అని రికమెండ్ చేయట్లేదు, ఒకవేళ సెల్ చేద్దాం. ఓవర్ నైట్ షార్ట్ పొజిషన్స్ ఎవరైనా క్యారీ చేస్తుంటే మాత్రం ఇది గుర్తుంచుకోండి. న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ లాస్ట్ సెషన్లో మనకి 12% దగ్గరగా ర్యాలీ అయ్యాయి. దీనికి రీజన్ కోల్డ్ వెదర్ ఫోర్కాస్ట్ అనేది అనుకున్న దానికంటే నెగిటివ్గా ఉంది. సో దీంతో ఈ న్యాచురల్ గ్యాస్ వినియోగం పెరుగుతుందన్న ఒక ఎక్స్పెక్టేషన్స్తో 12% దగ్గరగా ర్యాలీ అయింది. యాక్చువల్గా October 5th మనకి స్ట్రాంగ్గా న్యాచురల్ గ్యాస్ ప్రైస్లో మనకి ర్యాలీ కనిపిస్తూ 13-year హైకి వెళ్ళింది. దాని తర్వాత అగైన్ నిన్న మనకి ర్యాలీ అయింది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నా, న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ పెరుగుతున్నా అది ఓఎన్జీసీని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసినా అది చేద్దాం అనుకుంటున్నా టెక్నికల్గా చార్ట్ ఈ లెవెల్సే కాకుండా గ్లోబల్గా జరుగుతున్న ఈ సినారియోని కూడా గుర్తుంచుకోమన్న సజెషన్. అండ్ మార్కెట్ ఓపెనింగ్కి ముందున్న డేటాని గమనిస్తే గ్లోబల్గా అంత పెద్ద పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం సెంటిమెంట్ లేదు. ఓపెనింగ్ 25 to 30 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్లో అయింది. అన్ని నిన్న మీరు గమనిస్తే ఎఫ్ఐఎస్ కొంత ఎక్కువ క్వాంటంలోనే సెల్ చేస్తున్న, డిఐఎస్ దానికి ప్యారలల్గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో బై చేసే ప్రయత్నాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకుందాం. టాటా మోటార్స్ రిలేటెడ్గా ఎందుకు ఇంతలా పాజిటివ్ ర్యాలీ వచ్చిందంటే టెస్లా రిలేటెడ్గా వచ్చిన అప్డేట్తో నిన్న టెస్లా స్టాక్ ప్రైస్ 12% అబోవ్ ర్యాలీ అయింది. ఎందుకు ర్యాలీ అయిందని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వీళ్ళకి 1 lakh కార్స్ దగ్గరగా ఆర్డర్ వచ్చింది. గ్లోబల్గా ఉన్న లార్జెస్ట్ రెంటల్ కార్ కంపెనీస్లో వన్ ఆఫ్ ద రెంటల్ కార్ కంపెనీ వీళ్ళ దగ్గర నుంచి 1 lakh టెస్లా కార్స్ దగ్గరగా కొంటారనేసరికి టెస్లా స్టాక్ 12% ర్యాలీ అయింది. సో ఈ బ్యూటీని మనం అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక పాజిటివ్ అప్డేట్ వస్తే ఆ పాజిటివ్ అప్డేట్ కారణంగా ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్ కంటే కూడా ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ పెరుగుతున్న దాని ద్వారా క్రియేట్ అయ్యే వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ గ్లోబల్లోని లీడింగ్ రెంటల్ కార్ కంపెనీ వీళ్ళ దగ్గర నుంచి 1 lakh టెస్లా కార్స్ని కొంటున్నారు కదా, దాని వాల్యూ కేవలం $4 billion మాత్రమే. కానీ నిన్న టెస్లా షేర్ 12% పెరగడం కారణంగా టెస్లా మార్కెట్ క్యాపిటల్కి $100 billion యాడ్ అయింది. సో వచ్చిన పాజిటివ్ అప్డేట్ ఒక వాల్యూ $4 billion, కానీ దాని కారణంగా స్టాక్ ప్రైస్కి యాడ్ అయిన వాల్యూ $100 billion. దీంతో టెస్లా $1 trillion కంపెనీ అయింది. $1 trillion కంపెనీ అంటే అదైనా పెద్ద వాల్యూ అంటే మీరు ఎంటైర్ గ్లోబల్గా ఉన్న అన్ని ఆటో కంపెనీస్ని తీసుకోండి, వాటన్నిటి మార్కెట్ క్యాపిటల్ని యాడ్ చేసి టెస్లాకి మీరు ఈక్వల్ చేద్దామని చూసినా టెస్లా వాల్యూయే ప్రెజెంట్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇదంతా మనకి సంబంధం ఏంటి, దానికి టాటా మోటార్స్కి రిలేషన్ ఏంటి? టెస్లా వాళ్ళు గ్లోబల్గా ఈవీ స్పేస్లో స్ట్రాంగ్గా గ్రో అవుతున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో. అండ్ ఇండియాలో అలాంటి ప్లాన్స్తో నియర్లీ 15,000 crore దగ్గరగా ఖర్చు పెట్టి రీసెంట్ డేస్లో కూడా 7,500 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ని రైజ్ చేసింది టాటా మోటార్స్ వాళ్ళు. అండ్ ఇండియాలో టాటా మోటార్స్కి ఈవీ స్పేస్లో 70% దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది. బికాస్ ఇతర ప్లేయర్స్ ఎవరు ఈ స్పేస్లో అంత ఇంట్రెస్టెడ్గా వాళ్ళు సేల్స్ చేయట్లేదు కాబట్టి. సో ఈ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అండ్ ఈ స్పేస్లో వీళ్ళు స్పెండ్ చేస్తున్న మనీ రిలేటెడ్గా మార్కెట్ పాజిటివ్ వ్యూ ఉంటూ ఇవాళ స్టాక్ నియర్లీ 6%గా తీసుకువెళ్ళింది. ఇక్కడ 2 ways ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లో. ఒకటి కాన్స్టెంట్గా నెంబర్స్ని గమనిస్తూ వాళ్ళు బెటర్ నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నారనుకుంటే గ్రాడ్యువల్గా మన ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటూ వెళ్ళడం. ఇంకొకటి ఏ థీమ్ అయితే ఒక కంపెనీ ప్లే చేస్తుందో ఆ థీమ్ మీద నమ్మకంతో ఎస్ నెంబర్స్ బెటర్గానే ఉంటాయని ముందుగానే మనం అనుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఫస్ట్ దాంట్లో గ్రాడ్యువల్గా స్టాక్ ప్రైస్ పెరుగుతుంటే మనం హైయర్ లెవెల్స్లో కూడా కొంటూ వెళ్ళొచ్చు. సెకండ్, మనం ముందుగానే కంపెనీ రిలేటెడ్గా నమ్మకంతో ఎంటర్ అయింటాం కాబట్టి ఐదర్ మనకి మంచి రివార్డ్ అయినా ఉంటుంది, లేదంటే రిస్క్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్లో ఎంటర్ అవ్వచ్చు అనే ఒక క్వశ్చన్కి ఈ 2 waysలో మీకు ఏది కంఫర్టబుల్గా ఉందనే దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఇప్పటివరకు ఐపీఎల్లో 8 teams ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 2 న్యూ టీమ్స్ యాడ్ అవ్వబోతున్నాయి. దీంతో టోటల్గా ఐపీఎల్లో 10 teams దగ్గరగా అవ్వబోతున్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే వీటికి కూడా స్టాక్స్తో రిలేషన్ ఉంది. సంజీవ్ గోయింకా గారికి సంబంధించి ఆర్పీఎస్జీ వెంచర్స్ వాళ్ళు 7,090 crore పెట్టి లక్నో ఐపీఎల్ ఫ్రాంచైజీని అయితే కొనుక్కున్నారు. అండ్ ఈవెన్ సివిసి క్యాపిటల్ వాళ్ళు నియర్లీ 5,600 crore పెట్టి అహ్మదాబాద్ ఫ్రాంచైజీని కొనుక్కున్నారు. అసలు కొన్న తర్వాత ఈ స్టాక్ ప్రైస్ ఏమంతలా ర్యాలీ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఒక 5% దగ్గరగా కరెక్ట్ అయింది. కానీ
వీళ్ళు చెప్తున్నది ప్రెసెంట్ 7,090 crore పెట్టి మేము ఇది కొన్నాం, కానీ నెక్స్ట్ 5 years లో ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఒక వాల్యూ మీన్స్ ఈ బ్రాండ్ ఒక వాల్యూ నియర్లీ 10,000 crore కు వెళ్తుందని, సో వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ మీద వీళ్ళకి బెటర్ రిటర్న్ ఉంటుందనే ఒక ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళకి ఉన్నాయని అలా మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. చార్ట్ ని ఒకసారి గమనించారంటే మార్నింగ్ నుంచి ఫ్లాట్ గా ఉన్నది, ఒకేసారి సడన్ గా ర్యాలీ అయింది. కరెక్ట్గా మార్కెట్ క్లోజ్ అయ్యి కొన్ని మినిట్స్ ముందు ఈ అప్డేట్ మనకు వచ్చింది. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ వాళ్ళు 178 crore విలువ చేసే ఆర్డర్స్ ని గెలుచుకున్నారని, వేటి రిలేటెడ్ గా స్మార్ట్ ఎనర్జీ మీటర్స్ అండ్ వాటి సర్వీసెస్ రిలేటెడ్ గా ఇంత ఆర్డర్ ని వీళ్ళు గెలుచుకున్నారనేసరికి స్టాక్ నియర్లీ 10% దగ్గరగా ర్యాలీ అయింది. సో ఇవాళ మీరు గమనిస్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అలాగే ఐడిఎఫ్సి రెండు స్టాక్స్ కూడా ర్యాలీ అయ్యాయి. ఇక్కడ మనం ఒక చిన్న రిలేషన్ గుర్తుంచుకోవాలి. ఐడిఎఫ్సి వాళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో వాట్ అండ్ హోల్డ్ చేస్తున్నారు. సో ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కి సంబంధించి ఐడిఎఫ్సి వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 36.5% దగ్గరగా వాటా ఉంది. అండ్ ఈ రీసెంట్ డేస్లో మోస్ట్ ఆఫ్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని అగైన్ వాళ్ళ హోల్డింగ్ కంపెనీస్లో విలీనం చేసేలా మనకి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాదు, నార్మల్ కమర్షియల్ బ్యాంకే. అండ్ దీని ఒకవేళ ఐడిఎఫ్సిలో మెర్జ్ చేసుకోవాలనుకుంటే, కంబైన్ చేసుకోవాలనుకుంటే ఐడిఎఫ్సి వాళ్ళకి సంబంధించిన ఏఎంసీ బిజినెస్ని సెల్ చేయాల్సి ఉంటుంది. వాటి రిలేటెడ్గా ప్రీవియస్గా కూడా మనకు అప్డేట్స్ వచ్చాయి. అండ్ అగైన్ ఇప్పుడు ఐడిఎఫ్సి వాళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళకి లెటర్ రాశారని, అండ్ ఆ లెటర్లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ఐడిఎఫ్సి ఏఎంసీ బిజినెస్ని కూడా సెల్ చేసేందుకు బోర్డు అప్రూవ్ చేసిందనేలా, సెప్టెంబర్ 17th అప్రూవ్ చేసిందనేలా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఇలా కాంటాక్ట్ చేశారనేసరికి హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ ఏదైతే ప్రెసెంట్ ఐడిఎఫ్సి మీద ఇంపాక్ట్ చూపించుంటుందో అది కొంత సెటిల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఐడిఎఫ్సి ర్యాలీ అయింది. అండ్ ఈవెన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఇవాళ 7% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది. ఈ జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ప్రమోటర్స్ ని తొలగించాలని, ఈజీఎం ని కండక్ట్ చేయాలని చేసిన అప్డేట్ తో స్టాక్ చాలా ఎక్కువగా ర్యాలీ అయింది. అగైన్ ఇవాళ బాంబే హైకోర్టు వాళ్ళు సో ఇమీడియట్ గా ఈజీఎం కండక్ట్ అవ్వాల్సిన నీడ్ లేదని టెంపరీ రిలీఫ్ ఇచ్చేసరికి కూడా స్టాక్ పెరిగింది. మీన్స్ ఒకప్పుడు ఈజీఎం కండక్ట్ చేయాలనేసరికి పెరిగింది, ఇప్పుడు ఈజీఎం కండక్ట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు చెప్తున్నా సరే పెరుగుతుంది. ఫస్ట్ వచ్చిన అప్డేట్కి సెకండ్ వచ్చిన అప్డేట్కి మధ్యలో మనకి ఇంకొక అప్డేట్ వచ్చింది. సోనీ వాళ్ళతో వీళ్ళు డీల్ కుదుర్చుకోవడం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ప్రెసెంట్ ఉన్న ప్రమోటర్ బయటికి వెళ్తున్నా ఆర్ అక్కడే ఉంటున్నా జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా ఎటువంటి వాల్యూలో చేంజ్ ఉండదు. జరగాల్సిందంతా సోనీ ఎంటర్టైన్మెంట్తో వీళ్ళు ఏ డీల్ అయితే చెప్పారో ఆ డీల్ని సకాలంలో పూర్తి చేయడం. 90 days ఎక్స్క్లూజివ్ పీరియడ్లో ఉన్నారు. ఆ 90 days లోపు జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన షేర్ హోల్డర్స్ ఆ సోనీ డీల్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది రిలయన్స్ రిలేటెడ్గా. ప్రీవియస్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే బీపీ బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళు ఒక జాయింట్ వెంచర్ అయితే ఫామ్ చేశారు ఒక కంపెనీగా. ఆ కంపెనీ ద్వారా వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ ఫ్యూచర్ లో చేయాలనుకుంటున్నట్లు ఒకసారి అప్డేట్ చేశారు. అండ్ అగైన్ ఇప్పుడు ఆ కంపెనీ ద్వారా వీళ్ళు ఏం చేయబోతున్నారని చేసిన అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాయి. వీళ్ళు చెప్తున్నది ఎగ్జిస్టింగ్ గా ఉన్న రిలయన్స్ ఫ్యూయల్ పంప్స్ ని జియో బీపీ పెట్రోల్ పంప్స్ గా రీనేమ్ చేయబోతున్నారని, 14,000 ఫ్యూయల్ పంప్స్ ని. సో ఇది పెద్ద వాల్యూ కాదు వీళ్ళ బిజినెస్ కి. దీంతో పాటు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని, వీళ్ళకి ఎక్కడెక్కడైతే ఫ్యూయల్ పంప్స్ ఉంటున్నాయో అక్కడ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని అండ్ బ్యాటరీ స్వాప్ స్టేషన్స్ ని. బ్యాటరీ స్వాప్ స్టేషన్స్ అంటే ఇలా ఉంటాయి, వెహికల్లో ఉన్న బ్యాటరీని అక్కడ ఛార్జింగ్ కోసం పెట్టి అక్కడున్న బ్యాటరీని వెహికల్లో పెట్టుకొని మూవ్ అవుతూ ఉండొచ్చు. జస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ నే కాదు, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ని కూడా స్టార్ట్ చేస్తున్నారని. అండ్ ఫ్యూయల్ పంప్స్ దగ్గరగా యూజువల్గా చాలా సిటీస్ లో కూడా మీరు గమనిస్తూ ఉంటారు, ఫ్యూయల్ పంప్స్ దగ్గరే ఇంజిన్ ఆయిల్ని కూడా చేంజ్ చేస్తుంటారు. దానికోసం వీళ్ళు క్యాస్ట్రోల్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే రిలయన్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హెచ్జీ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2,300 crore విలువ చేసే ఆర్డర్ లభించాయని చెప్తున్నారు. ఆ రెండు కూడా వచ్చింది NHAI దగ్గర నుంచే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో అందులో ఒకటి 1,338 crore, అది 44 kilometers సంబంధించిన 6-lane రోడ్, వాటి రిలేటెడ్గా వచ్చిన ప్రాజెక్ట్ అన్నారు. ఇంకొకటి 959 crore ఆర్డర్, అది కూడా NHAI దగ్గర నుంచి వచ్చిందని. అండ్ ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా 730 days లో కంప్లీట్ చేయాలనేలా వీళ్ళకి 2 ఆర్డర్స్ లభించాయని NHAI దగ్గర నుంచి. బట్ ఇవాళ 2,300 crore అనేసరికి వాళ్ళ స్టాక్ నియర్లీ 15% దగ్గరగా ర్యాలీ అయింది. ఐఈఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐఈఎక్స్ వాళ్ళు ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్ ని అండర్ PIT సైకిల్ 2 లో ట్రేడ్ చేస్తారని చెప్తున్నారు. మీ అందరికీ తెలుసు ఐఈఎక్స్ అనేది ఎనర్జీ మీన్స్ ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. కాకపోతే కేవలం ఎలక్ట్రిసిటీనే మాత్రమే కాదు, వీళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ ని కూడా వీళ్ళ ప్లాట్ఫామ్ లో ట్రేడ్ చేస్తుంటారు. అండ్ వాటిలో కూడా టైప్స్ ఉంటాయి, అవన్నీ కూడా డెడికేటెడ్ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఇవాళ మనకు వచ్చిన అప్డేట్ PIT సైకిల్ 2 లో భాగంగా, PIT అంటే పర్ఫార్మ్ అచీవ్ అండ్ ట్రేడ్ సైకిల్లో భాగంగా వీళ్ళు ట్రేడ్ చేస్తున్నారు అనేసరికి స్టాక్ ఇవాళ 6% ర్యాలీ అయింది. కాకపోతే కేవలం వీళ్ళు ఇలా అప్డేట్ చేసినందుకే ర్యాలీ అయింది అనుకోవట్లేదు. రీసెంట్ డేస్ లో స్టాక్ ప్రైస్ లో కొంత ఎక్కువగానే కరెక్షన్ అయితే కనిపించింది. సో అలా కరెక్షన్ కనిపించింది కాబట్టి రీసెంట్ టైమ్స్ లో కరెక్ట్ అయిన స్టాక్స్ లో కొంతవరకు ఇవాళ రికవర్ అయ్యాయి. సో అది ప్లస్ ఇవాళ వచ్చిన అప్డేట్ కూడా స్టాక్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ IPO మార్కెట్ లోకి రాబోతుంది. IPO 29th October ఓపెన్ అవుతూ November 2nd క్లోజ్ అవబోతుంది. స్టాక్ ఇవాళ పెద్దగా పెరగలేదు, కానీ
వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఐ హోప్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్న ఇమేజెస్ ని మీరు గమనిస్తున్నారని. రిజల్ట్స్ వచ్చిన వెంటనే క్విక్ గా పెట్టండి ఇమేజెస్ అంటున్నారు. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇంత డేటాని ఇమేజ్ పరంగా ఫిల్ చేయాలంటే ఒక్కొక్క ఇమేజ్ కి ఎంత టైం తీసుకుంటుందని. అండ్ మీరు ఏ కంపెనీ రిలేటెడ్ గా అయితే రిజల్ట్ ఇమేజ్ ఇది కోరుకుంటున్నారో మీరు జస్ట్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో అది టైప్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అది ఇతరులు కూడా కోరుకుంటూ ఉండి దాన్ని లైక్ చేస్తున్నా ఆర్ అది మా విజిబిలిటీలోకి వస్తున్నా సరే వాటి రిలేటెడ్ గా ఇమేజ్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. అండ్ టెక్ మహేంద్ర నెంబర్స్ ని తీసుకుంటే రెవెన్యూస్ కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ సైడ్ కానీ అండ్ స్పెషల్లీ మార్జిన్స్ లో కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గ్రోత్ మనకు కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది 29 ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ కొన్ని ఐటీస్ తీసుకుంటే 34 దగ్గర ఉంటాయి, ఇంకొన్ని 50 ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ఉంటుంటాయి. అండ్ ఈవెన్ సెరా వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. స్టాక్ ప్రైస్ పెద్దగా ర్యాలీ అవ్వలేదు కానీ వీళ్ళ నెంబర్స్ కూడా బెటర్ గానే ఉన్నాయి. ఈవెన్ టీసీఏ ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా కార్గో బిజినెస్ ని చేసిన వీళ్ళు కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ మేక్ మనీ ఫైన్ కెమ్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. మీరు గమనిస్తే రెవెన్యూలో కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈవెన్ నెట్ ప్రాఫిట్లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లోనూ మనకు గ్రోత్ ఉంది. ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది గ్రోత్ 17.2% క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో రెవెన్యూలో గ్రోత్ ఉంది. నెట్ ప్రాఫిట్లో 27% గ్రోత్. అండ్ ఈవెన్ స్టాక్ కూడా ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. అండ్ ఈ కంపెనీలో ప్రమోటర్సే 72% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. FIS 0.78 అండ్ పబ్లిక్ 26% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ని 18,220 నుంచి దగ్గరగానే ఉంటుంది, బట్ రెసిస్టెన్స్ దూరంగా ఉంటుంది. ఇలా ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు క్లోజ్ అయిన లెవెల్ నేను పాజిటివ్గానే చూస్తున్నాను. ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతుంటే ఫర్దర్గా 18,380 వరకు పాసిబిలిటీ ఉంటుందని. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని ఇవే గమనిస్తున్నాను. ఇంకా ఎక్కువగా మూవ్ అవుతుంది ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అనుకొని 2 లెవెల్స్ని ఇచ్చాను, కానీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది. సో సేమ్ లెవెల్స్ని ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని మాట్లాడుకుంటే రీసెంట్ డేస్లో మనం గమనిస్తున్నాం 18,300 దగ్గర సిగ్నిఫికెంట్గా డేటా అయితే బిల్డ్ అవుతుంది. ఈవెన్ ఇవాళ కూడా 1000 కాంట్రాక్ట్స్ దగ్గరగా అక్కడ రైట్ అయ్యాయి. కాకపోతే దానికంటే ఎక్కువగా పుట్లో మనకి స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఒక పాజిటివ్ హోప్. రీసెంట్ డేస్లో మనకి పుట్స్లో ఇందా మనీలోకి వచ్చి కొంత డేటా బిల్డ్ అవడం అయితే నేను చూడలేదు. కాబట్టి 18,300 అబోవ్ వచ్చి ఒకవేళ సస్టైన్ అవుతూ ఉంటే ఫర్దర్గా ఇక్కడ ఇంకా స్ట్రాంగ్ బిల్డప్ మనకు కనిపించిన ఓఐ బిల్డప్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దెన్ 18,300 అంత ఈజీగా బ్రేక్ అవ్వకపోవడానికే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ అంతా 18,300 అబోవ్ వచ్చి సస్టైన్ అవుతుందా లేదా అని. యాజ్ ఆఫ్ నౌ 17,900 300 గమనించవచ్చు. వన్స్ 300 అబోవ్ వచ్చి సస్టైన్ అవుతుంటే ఆ 18,300 దగ్గర ఉన్న కాంట్రాక్ట్స్ 18,500కి షిఫ్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నైకా రిలేటెడ్గా IP1 ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆల్మోస్ట్ 19 మినిట్స్, నియర్లీ 20 మినిట్స్ దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ ఒక 5 మినిట్స్ దగ్గరగా చూడండి, 19 మినిట్స్ చూడొద్దు, ఫస్ట్ 5 మినిట్స్ చూడండి. ఒకవేళ నచ్చకపోతే అక్కడితో క్లోజ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో నార్మల్ IPO రెగ్యులర్ IPO అనాలిసిసే కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ని స్టార్టింగ్లో షేర్ చేశాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.